ఈరోజు సీతారాంపురం మండల స్థానిక ఎంపీడీఓ ప్రాంగణం నందు భారత రాజ్యాంగ పితామహుడు, సామాజిక సంఘ సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థిక తత్వవేత్త, భారతదేశంలోని దళిత వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన నేత, మహానేత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాజంలో అట్టడుగు ఉన్న పేద వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. సమాజంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపి సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ వెలకట్టలేనిది. బహుజనుల కోసం జీవితాన్ని త్యాగం చేశారన్నారు. నారాయణపేటలో అంబేద్కర్ నగర్ కు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు బొగ్గవరపు రత్నం, ఎంపీటీఓ భాస్కర్, జాషువా, అబ్రహం, వెంకటేశ్వర్లు, ఏవి రమణయ్య, మల్లవరపు చెన్నకేశవులు, వందరం కిరణ్, రాజేష్, విజయ్, శ్రీనివాసులు, సహదేవ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 123వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఆయన చేసిన విషయాల్లో కనీసం 90% తెలియకపోయినా కూడా ఆయన రాజ్యాంగాన్ని రాసినారు అనేటువంటి విషయం తెలియకుండా ఎవరుకుండరు. మరి ఆ మహానుభావుడు ఆ రోజు పౌరులకు కొన్ని హక్కులు కల్పించి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రిగా చేసినటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా మనమందరము తల ఉంచి పాదాభివందనం చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల్లో పుట్టి 64 సబ్జెక్టుల మీద ఆయన అన్ని విషయాలు క్రోడీకరించి రాజ్యాంగానికి ఉండాల్సిన హక్కులు, ప్రజలకు ఏ రకమైన హక్కులు కల్పిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనేటువంటి మెలకువతో భారత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవ అధ్యక్షులు ఎంపీడీఓ గారికి, ఆ విధంగానే జాసు గారికి, వెంకటేశ్వర్లు గారికి, ఇంకా సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి చేసినటువంటి గొప్ప మేలులు మనము ఆయన చేసినటువంటి ఆ విధంగానే జరగాలని అందరూ సుభిక్షంగా, సంతోషంగా, సమానత్వం కలిగి మన భారతదేశాన్ని ప్రపంచ దేశం పట్టణంలో ఒక భారతీయుడిగా నేను కూడా అనుకునేది ఏంటంటే మహానీయులు ఇంతవరకు కూడా కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొనుచున్నాను. మరి మనము ఒక మానవ దృక్పథంతో